పెద్ద బాంబు పేల్చింది అక్క. చూద్దాం. హరీష్ సంతోష్ అవినీతి అనకొండలు, వాళ్ళ వల్లే కేసీఆర్ కు అవినీతి మరక. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. ఇందులో మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉన్నది. ఈ వయసులో కేసీఆర్ కు సిబిఐ విచారణ ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? ఆ దుర్మార్గుల వల్లే పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు నన్ను ఏమన్నా భరించా, ఇక నుంచి తోలు తీస్తా, ఖబర్దార్ అంటూ వార్నింగ్. ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ గ్రూపుల నుంచి కవిత పిఏ పిఆర్ఓ తొలగింపు. రైట్. ఇక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎలాంటి సంబంధం లేదుగా. ఒక బొమ్మను పెట్టినట్టు పెట్టి హరీష్ రావు సంతోష్ మంచిగా దండుకురు అని కవితక్క ఫీలింగ్. అసలు జనాలు మరి ఎట్లా వింటారు అని మీరు ఎట్లా చెప్తారు? నోటికి అడ్డు అదుకుండాలంటే ఇదే. వీళ్ళిద్దరు అనకొండలు అయితే కేసీఆర్ అమాయకుడు. కేసీఆర్ తెలవకుండా ఒక ఎమ్మెల్యేనే ఏమి మాట్లాడలేడు, కనీసం అపాయింట్మెంట్ దొరకదు. కేసీఆర్ ను బొమ్మలెక్క కుసబెట్టాట. హరీష్ రావు సంతోష్ రావు 1,00,000 కోట్లు దొబ్బిరట. ఏమైనా అర్థం ఉందా చెప్తే? అంటే ఇప్పుడు రేపు సిబిఐ విచారణలో దోషులను తెలిసి అరెస్ట్ చేసినా కూడా వీళ్ళ వల్లనే అరెస్ట్ అయ్యింది. కేసీఆర్ తప్పు చేయలే. అది ఆ ప్రాపగండాను జనాల్లో వ్యాప్తి చేయాలి. ఏం స్కెచ్ చేసిరక్క.